రాజకీయాల్లో మనిషికి మంచితనానికి నేడు విలువ ఉందా? వాళ్లకు అవసరమైతే ఆయుధంగా, అవసరం తీరాక తీసి గడ్డపార మాదిరిగా ఎక్కడో దూరంగా విసిరడం నిజంగా రాజకీయాల్లో పరిపితిగా జరుగుతున్న అంశాలే. అవసరాలకు మాత్రమే ప్రాధాన్యతలు ఉంటాయి తప్ప ఆత్మలకు, ఆత్మవిశ్వాసానికి మాత్రం తావుండవా? దీనికి తాజా ఉదాహరణే తాజాగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం రాజకీయం. నిన్నటి వరకు నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారికి తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి చెప్పా పెట్టకుండా ఆయన్ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2024లో వర్మ చేసిన త్యాగం నిజంగా మనకు తెలిసిందే. అప్పుడు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడాలో తెలియక సతమతం అవుతున్న తరుణంలో చంద్రబాబు వర్మను ఎలాగో ఒప్పించి వర్మ సీటును పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. తన సొంత సీటును సైతం త్యాగం చేసిన వ్యక్తి వర్మ గారు నా గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు, అందుకే స్వయంగా అంటూ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఆనోడు ప్రచారంలో చెప్పారు. ఎన్నికల్లో 70,000 పైచిలకు భారీ మెజార్టీ రావడంలో వర్మ గ్రౌండ్ లెవెల్ వర్క్ చాలా పెద్ద పాత్ర పోషించింది. కానీ గెలుపు గుర్రం ఎక్కగానే సీన్ రివర్స్ అయ్యింది. అవసరం ఉన్నప్పుడు హక్కున చేర్చుకోవడం, అవసరం తీరాక పక్కన పెట్టడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అన్నది మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అదే జరిగింది. వర్మ విషయంలో అదే పరిస్థితి. నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో జనసేన టీడీపీ మధ్య గ్యాప్ పెరగడం, ఫ్లెక్సీల గొడవలు జరగడం, పవన్ కళ్యాణ్ అసంతృప్తికి లోను కాకూడదనే వ్యూహంతో వర్మను నియోజకవర్గం నుంచి ఏకంగా రిమూవ్ చేసి పారేశారు చంద్రబాబు నాయుడు గారు. బాబోయ్, నిజంగా చంద్రబాబు నీ రాజకీయానికి సల్యూట్ అయ్యా అంటున్నారు ఇప్పుడు అంతా. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన సొంత గడ్డపై పట్టుకోల్పోవడం వర్మకు నిజంగా ఆత్మవిశ్వాసంపై కొట్టిన దెబ్బ కాదా? తన సొంత నియోజకవర్గం, తన క్యాడర్ మొత్తం పవన్కు జై కొట్టించి పవన్ను గెలిపిస్తే చివర ఆయనకు చిప్పలా ఆయన నిలబెడుతున్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని మొదట్లో ప్రచారం చేశారు, మంత్రి చేస్తామన్నారు, ప్రమోషన్ ఇస్తామని ఊరించి చివరకు అధిష్టానం తీసి పక్కన పారేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా ఊడగొట్టడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనేది వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. మేము లేకపోతే పవన్ ఎక్కడయ్యా? మా స్థానంలో కూర్చున్న పవన్ ఇక్కడ స్పందించడు, మాట్లాడ్డు. నిజంగా మీరు గొప్పోళ్ళయ్యా. తాజాగా వర్మ పార్టీ మార్పుకు రంగం సిద్ధమైందా? ఇప్పటి వరకు ఆత్మవిశ్వాసం, చంద్రబాబు మావాడు గొప్పవాడు అని చెప్పుకొస్తున్న వర్మ రాబోయే రోజుల్లో సదర డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. తన ఎంటైర్ క్యాడర్తో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నారా అంటే విశ్వసనీయ సమాచారం మేరకు అవును అనే సమాధానం వస్తుంది. జగన్ మంచి లక్షణంతో హక్కున చేర్చుకునేవాడు. పార్టీలో ఉన్న వాళ్లకు ముందుగా బాధ్యతలను ఇస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా బాధ్యతలను తీసేసే రకం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు చేయదు. క్రమశిక్షణ తప్పితే తప్పుడు మార్గాల్లో ప్రయాణిస్తే తప్ప పక్కన బెట్టరు తీసేసి. అంతేగాని ప్రోటోకాల్ గురించో ఇతర పార్టీకి సంబంధించి తన నిలబడ్డ స్టాండ్ గురించి తాను మాట్లాడుకుంటే ఈరోజు తనను తీసి పక్కన పారేస్తారా? వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వర్మ పోతే అసలు పవన్ కళ్యాణ్ కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పక్కోడి సీట్ లాక్కొని గెలిచిన గెలుపు ఓ గెలుపేనా? పక్క రాష్ట్రమైన తమిళనాడులో టీవీకే విజయ్ గెలుపు దమ్మున్న గెలుపు అంటున్నారు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా. శభాష్ విజయ్, ఎంత బాగా గెలిచావంటూ దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, సాక్షాత్తు జనసేన పార్టీ నేతలు వీడియోలు తీస్తూ విరగబడి అభిమానులుగా విజయ్కి జై కొడుతున్నారు. 2 ఏళ్లలో పార్టీ పెట్టడమైతేనేమి, అధికారంలోకి వచ్చే పరిస్థితికి ఆ పార్టీ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసేయడమైతేనేమి, ఇది ఒక దమ్మున్న లీడర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్. అంతేగాని 10-15 సంవత్సరాలు పార్టీని నడపడం, కుదిరితే పొత్తు, కుదరకపోతే చిత్తు అన్నట్టుగా తిరగడం, ఎట్టకేలకు మళ్ళీ ఒక వ్యక్తిని ఓడించడానికి మరో పొత్తులో భాగంగా నడవడం, పైగా మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం అధికారంలో ఉండాలి, జగన్ ఓడిపోవాలి అని దారుణమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా జనసేన పార్టీ అధినేతగా పవన్ ఉండడం, ఆ పవన్ అభిమానించే నాయకులుగా, కార్యకర్తలుగా నిజంగా వాళ్ళ జీవితాలను సైతం లెక్క చేయని వ్యక్తియే అధినేత ఈ పవన్. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కోసం పదవి త్యాగం చేసిన వర్మకు ఎట్టకేలకు రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తెచ్చారు. ఇది టీడీపీ కూటమి భాగోతం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.